శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః. మార్చి 29వ తారీఖున జరగబోతున్నటువంటి శనిగ్రహ సంచారం ఈ యొక్క కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయని చూద్దాం. కుంభరాశి వారికి మార్చి 29వ తారీఖున రాత్రి 11:15 జన్మరాశిలో ఉండేటువంటి శని ధనస్థానంలోకి మారుతుంది. 2 అంకాలు అనేది ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం అనేది కుంభరాశి వారికి గడిచిపోయింది. గడిచిపోయినటువంటి 5 సంవత్సరాల 6 నెలలు ఏదైతే ఉందో ఈ రాశి వారికి 5 సంవత్సరాల 2 నెలలు ఏదైతే ఉందో ఎన్నో కష్టసాధ్యమైనటువంటి కష్టాన్ని కలిగించింది. కానీ ఈ రాబోతున్నటువంటి 2 సంవత్సరాల 6 నెలలు చివరి దశ అన్నమాట ఈ రాశి వారికి. శని వెళ్ళేటప్పుడు కొన్ని మంచి కూడా చేసి వెళ్తూ ఉంటాడు. అది ఎటువంటి ఫలితాలు వస్తాయని చూద్దాం. ధనస్థానంలోకి ఎప్పుడైతే శనిగ్రహ సంచారం స్టార్ట్ అవుతుందో ఈ రాశి వారికి ధనస్థానంలోనే రాహు శని యొక్క కలయిక అనేది జరుగుతున్నది. అంటే షష్టగ్రహ కూటమి ధనస్థానంలో ఏలినాటి శని ప్రభావంతో పాటు షష్టగ్రహ కూటమి కూడా ధనస్థానంలో జరుగుతున్నది. ఈ రాశి వారికి ఫైనాన్షియల్గా ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. ఆస్తి సంబంధితమైన విషయాలు, స్థిరచరాస్తి కొనుగోలు వ్యవహార సంబంధితమైన విషయాలు, ఆల్రెడీ కొన్నటువంటి ఆస్తి విషయంలోనూ ఖర్చు అనేది ఎక్కువ అవ్వటం, విలువైనటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని కొంచెం బాగా నమ్మాల్సి రావటువంటి పరిస్థితులను కలిగజేసే విధంగా ఉంటుంది కుంభరాశి వారికి. కుటుంబ సంబంధ బాంధవ్యాలను ఎక్కువగా నెలకొల్పుకోవటానికి ఎక్కువగా వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా గోచరిస్తూ ఉన్నది. కుటుంబంలో పిల్లల యొక్క ఎదుగుదల గురించి వారి యొక్క జీవితంలో ఎలా సెటిల్ అవుతారో అనేటువంటి ఒక పరిస్థితిని కలిగిస్తూ ఉంటుంది. వారు బాగానే చదువుకుంటూ ఉంటారు, వారు మంచి స్థితిలోకి వెళ్తారు. కాకపోతే మీ మనస్సు అటువైపు ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటుంది. మరియు అదేవిధంగా ఖర్చు పెట్టేటువంటి డబ్బు కొద్ది ఎక్కువగా వృధా ఖర్చు అవ్వటం, 10 రూపాయల దగ్గర 100 రూపాయలు ఖర్చు అవ్వటం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా గమనించినట్లయితే మనం గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితిలోకి మారబోతున్నాడు అనేది ఒక ప్లస్ పాయింట్ అన్నమాట. అంటే రేపు మే 14వ తారీఖున గురువు పంచమంలోకి చతుర్థంలో ఉన్నటువంటి గురువు పంచమంలోకి మారినప్పుడు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా పిల్లల యొక్క ఎదుగుదల విషయంలో ఒక మానసికమైనటువంటి సంతృప్తి, పిల్లల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి పిల్లలు సంతానం కలగటం, మరియు అదేవిధంగా పిల్లల ద్వారా కానీ వ్యాపార సంబంధితమైన విషయాల్లో కానీ మళ్ళీ ఒక గాడిలో పడడం అనేది గురువు ద్వారా వీరికి వచ్చేటువంటి ఒక బోనస్. వైవాహిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవాలి. ఈ యొక్క రాబోతున్నటువంటి విశ్వావసునామ సంవత్సరంలో శని ధనస్థానంలో ఉన్నప్పుడు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా జాగ్రత్తలు అనేది అవసరం. కోపాన్ని కొంచెం కంట్రోల్గా చేసుకోవాలి. అదేటువంటి విషయం చాలా ముఖ్యం. అదేవిధంగా మాట్లాడేటువంటి ప్రతి విషయాన్ని వక్రీకరించేటువంటి వారు సమాజంలో ఎక్కువగా ఉంటారనే విషయాన్ని మీకు జరిగేటువంటి కొన్ని అనుభవాలు మళ్ళీ మీకు కళ్ళ ముందు మీకు నిరూపితం చేస్తూ ఉంటాయి. సో కాబట్టి మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సంబంధ బాంధవ్యాలు మరియు అదేవిధంగా కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అనవసరమైనటువంటి తగాదాలు, మీకు అవసరం లేనటువంటి వ్యవహారాలకి, మధ్యవర్తి పంచాయతీలకి దూరంగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. ఈ రాశి వారికి అంత సానుకూలమైనటువంటి స్థితిలోకి శనిగ్రహ సంచారం జరగట్లేదు. ముఖ్యంగా కొన్ని ఉద్యోగాల విషయంలోనూ వ్యాపార విషయంలోనూ దీని యొక్క ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ, గృహం కొనుగోలు కానీ వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కానీ కొంచెం మిశ్రమంగానే ఉండే విధంగా ఉంటుంది. కానీ గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితి ఈ రాశి వారికి కొంచెం బెటర్ అడ్వాంటేజ్ ఇవ్వగలుగుతాడు. కొన్ని విషయాల్లో వ్యాపార విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. బంధువుల్ని తోడ్పాటు ఇవ్వగలుగుతాడు. బంధువుల యొక్క ఫ్రెండ్స్ యొక్క సహాయ సహకారాలు కలిగించే విధంగా ఉంటాడు. ఎందుకంటే గురువు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలోకి పంచమంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఆ యొక్క ప్రభావం అనేది, ఆ యొక్క త్రిపాద దృష్టి అనేది ఈ యొక్క రాశి వారికి యోగ్యతని ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా సంతాన యోగ్యతని, సుమంగళి భాగ్యాన్ని స్త్రీలకు ఇవ్వగలుగుతాడు. కానీ అత్తమామలతోనూ మరియు బంధువర్గంతోనూ, అత్తమామల వైపు ఉండేటువంటి బంధువర్గంతోనూ
మానసికమైనటువంటి శారీరకమైనటువంటి శ్రమను కలిగించే విధంగా ఉంటాడు కాబట్టి ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి సువర్ణమూర్తిగా జన్మరాశిలో ఉండేటువంటి ఎవరైతే శని తన స్థానంలోకి వెళ్తాడు. శని సువర్ణమూర్తిగా చెప్పడం జరుగుతుంది కానీ శని జన్మరాశిలో ఉండేటప్పుడు శోకతృప్త హృదయాన్ని కలిగిస్తూ ఉంటాడు. అంటే మానసికంగా బాధను కలిగిస్తూ ఉంటాడు. ఆ యొక్క బాధ అనేది ధనస్థానంలోకి ఎప్పుడైతే శని సంచారం జరుగుతుందో అది మార్పు జరుగుతుంది. ఏ ప్రొఫెషన్స్ మీద ఈ యొక్క ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఎవరైతే మెయిన్గా క్రూడ్ ఆయిల్స్లో పనిచేసేటువంటి వారు కానీ, ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్, మోటార్ మెకానిక్స్, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్స్, వాటితో పాటు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటువంటి వారు, బిల్డింగ్ సివిల్ ఇంజనీర్స్ మీద దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. కోల్ ఇండస్ట్రీస్లో పనిచేసేటువంటి వారి మీద, కంపెనీస్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది అంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారు ఎవరైతే ఈ యొక్క వృత్తులు చేస్తుంటారో వారి మీద ఎక్కువగా ఉంటుంది. మరి అదేవిధంగా తారు ఏదైతే ఉంటుందో తారు తయారు చేసేటువంటి వారు కానీ, రోడ్లు కన్స్ట్రక్షన్ చేసేటువంటి వారు, ఆ యొక్క ఇంజనీర్స్ కానీ వారి మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. పెయింటింగ్ చేసేటువంటి వారు కానీ వీరి మీద కూడా ఎక్కువ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. శానిటరీ విషయాల్లో పనిచేసేటువంటి వారు, ఏసీ టెక్నీషియన్స్ వీరి మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఏ బిజినెస్లో బాగా ఈ రాశి వారికి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మెయిన్గా ఆయిల్ ట్రేడింగ్ చేసేటువంటి వారు, మైనింగ్ బిజినెస్ చేసేటువంటి వారు, ఐరన్ ఓర్ కానీ చేసేటువంటి వారు, ఐరన్ బిజినెస్ చేసేటువంటి వారు, స్టీల్ బిజినెస్ చేసేటువంటి వారి మీద ఎక్కువగా ప్రభావం ఉంటుంది. ఆయిల్ ట్రేడింగ్ చేసేటువంటి వారి మీద కొంచెం ఎక్కువగా ప్రభావం అనేది ఉంటుంది. పొలిటికల్ సెక్టార్లో ఉండేటువంటి వారికి ఇంకా కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది. కానీ పూర్తి రిలీఫ్ అనేది కుంభరాశి వారికి పూర్తిగా దొరకదు. ఎందుకంటే ధనస్థానాల్లో శని ప్రభావం అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. జన్మరాశిలో ఉండేటప్పుడు కూడా ప్రభావం అనేది శోకతృప్త హృదయం అనేది ఎలాగైతే జరిగిందో ధనస్థానంలో ఉన్నప్పుడు కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది. హెల్త్ పరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కాళ్ళకి, కీళ్ళకి, మోకాళ్ళకి నొప్పులు రావడం కానీ ఇలాంటి ప్రభావం అనేది ఉంటుంది. హెయిర్ లాస్ అనేది జరగటం, నోటి పూత రావటం అనేది జరుగుతుంటుంది. కళ్ళకి సంబంధితమైనటువంటి ప్రాబ్లమ్స్ కానీ 35 to 40 years ఏజ్లో ఉన్నటువంటి వారికి స్పెట్స్ రావటం అనేది కూడా జరుగుతుంది. ఆ విషయాన్ని గమనించగలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఆరోగ్యపరంగా కొంచెం బెటర్ ఫేజ్గానే చెప్పచ్చు. గత 2 సంవత్సరాల కన్నా ఈ యొక్క రాబోతున్నటువంటి 2 సంవత్సరాల్లో కొంచెం బెటర్ ఫేజ్గానే చెప్పచ్చు. బట్ స్టిల్ ఏంటంటే ఐరన్ ఓర్ కానీ ఇనుము ఏదైతే ఉందో దాన్ని ఇంట్లో పెట్టుకోకుండా ఉంటే బెటర్గా ఉంటుంది. స్వస్తి.